హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ అండి, బెల్ బటన్ ఒకటి నొక్కండి. బెల్ కొడితే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వస్తాయి. చూస్తున్నారు కదా, తలకాయ కాళ్ళు అండి, పాయ అంటారు కదా, అది పాయ అంటారు కదా. సో ఇది చేయడం నాకు పెద్ద సాహసం అనే చెప్పొచ్చు. నేను ఫస్ట్ టైం నేను సొంతంగా చేశానండి. నీట్గా తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని సాల్ట్ వేసి కొద్దిగా వాష్ చేశాను. ప్లస్ చాకుతోటి కొద్దిగా పైన నల్లగా కాలుస్తారు కదా, అది నల్లగా ఉన్నదంతా తీసేసాను. తీసేసి మొత్తం క్లీన్గా ఒక 4 to 5 times దాకా కడుక్కున్నానండి. కడుక్కుంటే కొద్దిగా క్లీన్ అవుతుంది. ఇదిగో అట్లా వచ్చింది. మళ్ళీ దాన్ని కొద్దిగా చేశాను. టోటల్ మొత్తం మీద 4 times అయితే కంపల్సరీ కడగాలండి. ఎందుకంటే మొత్తం స్మెల్ కానీ బ్లాక్నెస్ కానీ ఏదైనా కూడా క్లీన్ అయిపోతుంది. నేనైతే ఇంకా కొద్దిగా కడిగాను, బ్లాక్నెస్ అంతా పోవడానికి నీళ్ళల్లో నానబెట్టానండి. ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4 తీసుకున్నానండి, పొడుగుగా సన్నగా కోసుకున్నాను. చెక్క, లవంగ, యాలక్కాయ, కొద్దిగా సాజీరా తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కంపల్సరీ చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. కంపల్సరీ కుక్కర్లోనే వండాలి. ఇది కానిచ్చి కొద్దిగా ఒక 4 స్పూన్స్ వేసుకున్నానండి. వేసుకొని చెక్క, లవంగ, యాలక్కాయ, సాజీరా అన్న కదా, బిర్యానీ ఆకు కొద్దిగా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకున్నానండి. చిట్పట్టలాడుతూ ఉంటాయి కదా. ఈలోపు 4 ఉల్లిపాయలు కోసుకున్నాను. అవి 4 ఉల్లిపాయలు వేసుకున్నానండి. నాకు 3 అన్నట్టున్నాను కానీ 4 కోసుకున్నానండి. వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. మొత్తం వేగనివ్వాలండి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్నాను. ఇది కాళ్ళ కూర నేను మామూలు మటన్ చేసుకొని తినేదాన్ని, కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం అండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు రాదులే అనేసి మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను. వాళ్ళ దగ్గర చేసేటప్పుడు చూసినందే. పసుపు వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. చిటికెడు సరిపోతుంది పసుపు. బాగా కొద్దిగా ఉల్లిపాయలు బాగా వేగాలి కదా, అందుకే కొద్దిగా ఉంచాను. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందాకే. అది కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఇది ఒక చిట్కా అనమాట. ఉల్లిపాయలు వేసుకున్నాక సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు వేగుతాయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్, 1.5 స్పూన్ పడుతుంది. నేను స్పీడ్ చేస్తున్నాను అనుకోగలరు. నేను కొద్ది కట్ చేసి అట్లా తీసాను. వేగిందా కానీ కొద్దిగా ఆపేసాను అనమాట మధ్యలో కెమెరా. ఇదిగోండి, ఇది ఫైనల్ క్లీనింగ్ అనమాట. టోటల్ 4 times కడుక్కోవాలి అంతే, అంతకుమించి కడుక్కోనక్కర్లేదు. బ్లాక్నెస్ పోవడానికి కొద్దిగా చాకుతోటి మొత్తం క్లీన్ చేసుకోవాలి. చాకుతోటి గీక్తో వచ్చేస్తుంది బ్లాక్నెస్ అంతా. ఇది 1/2 kg అండి. తలకాయ కాళ్ళు మేక కాళ్ళు అంటారు కదా, అది
తలకాయ చేసేద్దాం అనుకున్నాను ఈరోజు. తలకాయ మరి లేదనుకుంటా, మా హస్బెండ్ ఇది తీసుకొచ్చారు. సరే అని కాళ్ళు వండుతున్నాను. ఎవరైనా టేస్ట్ చూసారండి ఎప్పుడైనా? మీకు మీరుగా ఉండారా? బయట హోటల్స్లో అలా తిన్నారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ యువర్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మీరు చూసి వెళ్ళిపోతే కాదు, కొద్దిగా లైక్ చేసి కామెంట్ చేసి అట్లా షేర్ చేసిన. ధనియాల పొడి వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. నేను కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ వేసుకోవాలి కదా ఫ్రెష్గా అనేసి వేసేసాను నేను. కొద్దిగా లైక్ సబ్స్క్రైబ్ ఇలాంటివి చేస్తుంటే కొద్దిగా నాకు నా వీడియోని కొద్దిగా ఎక్కువ మందికి రిఫర్ చేస్తుంది యూట్యూబ్. దయచేసి మీ లైక్తో సబ్స్క్రైబ్తో నా ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఇదేమో గరం మసాలా అండి, ఇంట్లోనే మిక్సీ చేశాను. ఇది నేను వెంటనే చూపిస్తున్నా కానీ కొద్దిగా కట్ చేశానండి మధ్యలో. మీరు కొద్దిగా వేగిందాక ఉండాలి, అడుగంటుతూ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ కారం అండి, ఒక 5 to 6 స్పూన్స్ అయింది మాకు. గరం మసాలా ఎక్కువ కారం ఉంటుంది కదా, అందుకు నాకు ఫుల్ స్పూన్ వేయలేను నేను, ఎందుకంటే కొద్దిగా భయము. మాకు మాత్రం కొద్దిగా హాఫ్ గట్లా వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా తిప్పే టైంలోనే అది బాగా వేగి ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుందండి. నేను కొద్దిగా కెమెరా హైట్లో పెట్టాను, అందుకే తెలియట్లేదు. ఇట్లా కలపడం, ఇవన్నీ కారం పెట్టడం, ఇవంతా ఒక 20 minutes అయినట్టుందండి. స్టవ్ మీద పెట్టి ఉల్లిపాయలు అవన్నీ అదంతా సిమ్లో పెట్టి ఇవ్వటం వల్ల. కుక్కర్లో కదా, ఇందులో ఒక 1 గ్లాస్ పోసుకున్నానండి వాటర్ ఫస్ట్. ఇది మీ ముందే పోసాను కదా. ఇంకొక హాఫ్ గ్లాస్ పడింది, 1.5 గ్లాస్. కావాలి అనుకుంటే సూప్ లాగా కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ పోసుకున్నాను. ఇది క్లీనింగ్ అయితే చాలా నీట్గా చేసుకోవాలండి, ఎందుకంటే అది కాళ్ళు అవి గోర్లు అవన్నీ ఉంటాయి కదా, అట్లా. అవి నాకు కావాలని మళ్ళీ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా పోసుకున్నాను. అది మాడిందని అనుకోగలరు. నల్లగా ఉన్నదంతా కొత్తిమీర ఉన్నాయి కదా, అవండి. కొత్తిమీర కరివేపాకు అవి. అదిగో వాటర్ పోసి కొద్దిగా మసలనిచ్చాను. మసలనిచ్చి ఇదిగో కొత్తిమీర కూడా కడిగి మళ్ళీ వేసుకున్నాను. చివర్లో వేసుకున్నట్టు ఇది. ఫస్ట్ వేసుకున్నాను, మళ్ళీ చివర్లో కూడా వేసుకున్నాను. ఇట్లా మసులుతుందనగా కొద్దిగా ఉండి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని దాదాపుగా ఒక 40 minutes స్టవ్ మీద పెట్టేయండి. సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 40 minutes పెట్టండి. మీరు టైం చూసుకోండి మర్చిపోకుండా. ఇది కన్ఫామ్గా సిమ్లో పెడితే 5 విజిల్స్ దాకా వస్తాయి. 5 to 6 కావాలంటే 7 కూడా. అదిగోండి ఆపేసాను. 40 minutes తర్వాత ఆపేసాను. డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టి, దీనికి చపాతీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అదిగో చాలా బాగుంది కదా. మటన్ కాళ్ళకూర అంటారు, పాయ అని కూడా అంటారు కదా. ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. నల్లి బొక్క అంటారు కదా, అది కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తూ ఉంటారు. చాలా బాగుంది గైస్, సూపర్ టేస్టీగా ఉంది. అది ఆయిల్ అనుకోగలరు, వాటర్ కూడా సూప్ లాగా వస్తుంది కాబట్టి అది అలా వచ్చేస్తుంది. నేనైతే చపాతీతో తిన్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అదిగో ఆనియన్స్
నేను హ్యాండ్తో ఒక దిక్కు చేయితో తీయటం వల్ల కొద్దిగా ఎండింగ్లో రాలేదు. నచ్చితే ఒక లైక్ చేయండి గైస్. ప్లీజ్ స్టే